ఆదివాసీల ఆరాధ్య దైవం గోండుల ధర్మగురువు హీరాసుక్క బాబా జయంతి ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా హీరాసుక్క చిత్రపటానికి పూజలు చేశారు. అనంతరం కలెక్టర్ రాజర్షి షా ఆదివాసీలతో సాంప్రదాయ నృత్యాలు చేసి ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు దేశానికే గర్వకారణమని కొనియాడారు. గోండి ధర్మగురు గౌరవ హీరాసుక్క గారు వారు జయంతి ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది చాలా సంవత్సరం తర్వాత మరి ఆదివాసీ ఏవైతే వారు గవర్నమెంట్ దగ్గర తీసుకొని వెళ్ళి మళ్ళీ చాలా సంవత్సరం తర్వాత ఇది అధికారంగా ఈసారి మనం హీరాసుక్క గారు జయంతి జరుపుకుంటున్నాము. ప్రభుత్వం నుంచి మళ్ళీ 4 లక్షలు సహాయం కూడా రావడం జరిగింది. దాని సందర్భంగా మళ్ళీ మొన్ననే POITDA గారు కూడా మరి వారందరితో కలిసి వివిధ డిపార్ట్మెంట్స్తో కూడా కలిసి మళ్ళీ ఇక్కడ కార్యక్రమం దీంతో పాటు మళ్ళీ ఒక మీటింగ్ కూడా మళ్ళీ అక్కడ డైట్ గ్రౌండ్లో రామ్లీలా మైదాన్లో అక్కడ ఒక మీటింగ్ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా హీరాసుక్క గారు అంటే అందరూ ఆదివాసులకి ఒక పెద్ద ధర్మగురు. వారు మళ్ళీ ఇందాక నేను ఇక్కడ పూజా కార్యక్రమంలో కూడా పాల్గొంటే మళ్ళీ మేజర్గా పెయిన్ అండ్ తర్వాత వేణు ఈ రెండింటి గురించి మళ్ళీ నేను కూడా నేర్చుకోవడం జరిగింది. పెయిన్ అంటే మళ్ళీ చనిపోయిన తర్వాత మనిషి చనిపోయిన తర్వాత వారికి పూజ చేస్తాము. వేన్ అంటే మనం ఉన్న టైంలో సో మనం ఏదైతే పూర్వీకులు ఉన్నారు పూర్వీకులు శివుడు కానీ ఇట్లా పూర్వీకులు ఉన్నారు వారికి మళ్ళీ పూజ చేయడం జరుగుతుంది. ఒక మన మంచిలో ఒక దేవుడు కూడా ఉన్నారు, ప్రకృతి ఒక దేవుడు ఉన్నారు. అట్లా ఒక మంచి ఇది చరిత్రం ఆదివాసీ చరిత్రం. సో ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఆదివాసీ చరిత్రం చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ సమాజం ద్వారానే మళ్ళీ ఆదిలాబాద్ జిల్లాకి మొత్తం దేశంలో కూడా గుర్తింపు ఉంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమం మనం ఆదిలాబాద్ జిల్లాలో మళ్ళీ అధికారంగా జరుపుకోవడం చాలా సంతోషం. గోండి ధర్మగురు గౌరవ